హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఊరు వెళ్తున్నామని చెప్పాం కదండి. మార్నింగ్ అయితే ట్రైన్ అయితే దిగాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. మా అమ్మ చూడండి పిల్లల్ని చూసి ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందో. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మా ఊరైతే బండి వేసుకుని వెళ్తున్నామండి. స్కూటీ వేసుకుని వెళ్తున్నాను. నేనైతే స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను. చుట్టూ చూడండి మినప పంటలు, పెసర పంటలు అయితే ఎంత బాగున్నాయో. మా ఊరైతే అప్పారావుపేట అండి. అప్పారావుపేట అయితే వచ్చేసామండి. అర్జెంట్ వర్క్ ఉంటే మా హస్బెండ్ అన్నీ చూసుకుని వచ్చేసారు. మరి ఏమని చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో, ఎంత హ్యాపీగా అయితే ఉన్నాడో. వాళ్ళ తాతయ్యని పట్టుకుని అసలు వదలట్లేదండి. మా కొత్త ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుందని చెప్పాం కదండి, అక్కడికైతే వచ్చాము. మొత్తం చూస్తున్నామండి. చాలా రోజులైంది కదా చూసి. ఎప్పుడో స్లాబ్ వేసినప్పుడు చూసాము, మళ్ళీ అయితే చూడలేదు మేము. లోపలికైతే వెళ్తున్నా అండి. మొత్తం అంతా మెటీరియల్ అయితే ఉందండి, మొత్తం ఇల్లు అంతానే. ఇది ఒక బెడ్రూమ్ అండి. మా పిల్లలు అయితే ఫుల్ ఆడుతున్నారు ఇసుకలో. ఈ ఇసుక వేసిందంతా హాలు. ఇంకో ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూము. ఇదైతే కిచెన్ రూమ్ అండి. అన్నీ అయితే బాగా ఖాళీగా అయితే మంచిగా అయితే వచ్చాయండి. షెల్ఫ్లు కూడా చాలా అయితే వచ్చాయి. ఇక్కడేమో డైనింగ్ హాల్ వేసుకోవాలి, డైనింగ్ టేబుల్ వేసుకోవాలి. దేవుడి రూమ్ కూడా చిన్నగా బాగా ఇచ్చారు. ఏదైనా పూజ చేసుకోవాలని, వ్రతం చేసుకోవాలని కింద అయితే పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ బాగా ఇచ్చారండి. కిటికీలు అయితే బాగా ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు ఉన్న, పెద్దలు ఉన్న వెంటిలేషన్ అనేది ఉంటే బాగుంటుంది కదండి. అందుకనేసి కిటికీలు అయితే ఎక్కువ ఇచ్చారు ఇంటికి. నాకైతే చాలా ఇష్టం అండి అలా ఉంటేనే. ఇది ఒక బాత్రూము. చుట్టూ అయితే ప్లేస్ ఉందండి. ప్రహరీ గోడలు అయితే కట్టాలి. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4-5 months అయితే అవుతుందని చెప్తున్నారు మా మామయ్య గారు. ఇంకా మా మార్నింగ్ బ్రష్ ఇదిగోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మా విలేజ్ బ్రష్ అయితే చూడండి ఎలా ఉందో. మా హస్బెండ్ అయితే దాంతో చేస్తా అన్నారు. మేము కూడా దాంతో చేస్తాం అనేసి అన్నాము. మా పాప కూడా దాంతోనే చేస్తూ ఉంటుంది. చూడండి మా రేవంత్ ఇంకా లేవలేదు అప్పటికి. ఇంకా లేచేసరికి మా నాన్నమ్మ గారు అయితే అప్పాలతో వండుతున్నారు. ఫ్రెష్ అప్ అయిపోయి ఆవిడకి కూడా హెల్ప్ చేద్దాం అనేసి అనుకుంటున్నా అండి. కడబెట్టేసి వడగొట్టేసారండి. ఇసుకైతే ఉంటుంది కాబట్టి దానికోసం పాకం పట్టుకున్న బెల్లం అయితే వేస్తున్నాను అండి. తీగపాకం అనేది రావాలండి. సన్నగా తీగపాకం రావాలి. అది ముద్రపాకం కింద అయిపోవద్దు. దింపేయమంటారా మేడం గారు? ఈ మాదిరి ఉండవాలమ్మా. ఇప్పుడైతే పెడుతున్నామండి. దీనికి పావు కేజీ బెల్లంకి తగినంత పిండి అయితే తీసుకున్నామండి. పొడి పిండి, అదే తడి బియ్యం పిండి తగినంత తీసుకున్నామండి. చూడండి ఎంత గట్టిగా ఇందాక చూడండి. ఇప్పుడైతే గట్టిగా అయ్యింది చూడండి. ఇప్పుడైతే మనం పాలు తీసుకున్నాం. నేను కూడా వేసేస్తున్నాను నాన్నగారు. మా అమ్మమ్మగారు అయితే అప్పాలైతే చేస్తున్నారు. చిన్నగా అందంగా రౌండ్గా అయితే చేయిస్తున్నారు. నెయ్యి అయితే అప్లై చేసి ఒత్తుతున్నారండి. నేనైతే తీస్తున్నాను. నీట్గా అయితే ఒక్కొక్కటి అయితే వేయమన్నారు. చిన్న ఒత్తి పెట్టాలి. అవి లేనప్పుడు మనం గరిటెలతో కూడా చేసుకోవచ్చండి. గరిటె మీద గరిటె పెట్టుకుని లోపల పెట్టుకుని వేసుకోవడమే. ఈరోజైతే మేము వచ్చాం కదండి, దేవుడికైతే ప్రసాదం అయితే పెడుతున్నారు నానమ్మ గారు. అందుకనేసి అప్పాలు వేస్తున్నారు. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి అరిసెలు, అప్పాలు, పాకుండలు, సున్నుండలు అయితే చాలా ఇష్టము. ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకున్న అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. నేనైతే తీస్తున్నాను. నాకు అలా హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టము. చూసారు కదా ఎంత మంచిగా అయితే వచ్చాయో. ఈవినింగే స్టార్ట్ అయిపోయామండి. నైట్ 12కి అయితే ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాము.
కానీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాది రిటర్న్ జర్నీ అయితే జరుగుతుందండి. 5 అవర్స్ రిటర్న్ ట్రైన్. 1కి రావాల్సింది, 3:42 అయింది, ఇంకా రాలేదు. చూడాలి ఎప్పుడు వస్తుందో చూద్దాం. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నైట్ 1కి రావాల్సిన ట్రైన్ అయితే మార్నింగ్ 7కి అయితే వచ్చిందండి. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 5 అయితే అయ్యింది.